టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయంగా వైసీపీకి ఎప్పుడూ టార్గెటే. కానీ పొత్తులు ఎత్తులతో కూటమి కట్టిన తరువాత సొంత పార్టీ వారితో పాటు మిత్ర పార్టీల నేతలకు కూడా ఆయన టార్గెట్ అవుతున్నారు. బాబు ప్రమేయం లేకుండా సీట్ల పంపిణీ జరగదు అని, ఆయన సలహా సూచనలతోనే తమకు సీట్లు గల్లంతు అయ్యాయని అంటున్నారు. ఇక బీజేపీలో గత 10 ఏళ్లుగా కీలకంగా కాకినాడకు చెందిన శ్రీపీఠం పరిపూర్ణానంద స్వామి ఉన్నారు. ఒక దశలో ఆయన పేరు తెలంగాణ సీఎం అభ్యర్థిగా కూడా ప్రతిపాదిస్తారని ప్రచారం జరిగింది. ఆయన మాత్రం 10 ఏళ్లలో బీజేపీ తరపున ఉభయ రాష్ట్రాల్లో ప్రచారం చేయడం తప్ప ఎన్నడూ పోటీకి సిద్ధపడలేదు. కానీ ఈసారి ఖచ్చితంగా పోటీ చేయాలని ఆయన చూస్తున్నారు. దాంతో పాటుగా ఆయన హిందూపురం సీటును చూసుకున్నారు. ఎంపీగా అక్కడి నుంచి తాను పోటీ చేస్తానని ఏడాది క్రితమే ఆయన బీజేపీ పెద్దలు చెవిన వేశారు. ఆయనకు కేంద్ర బీజేపీ నాయకత్వంతో మంచి పరిచయాలున్నాయి. నేరుగా వారితో మాట్లాడే చనువు కూడా ఉంది. దాంతో తనకు టికెట్ గ్యారంటీ అనుకున్నారు. అయితే చిత్రంగా స్వామీజీకి టికెట్ దక్కలేదు. దాంతో ఆయన మనస్తాపం చెందారు. ఆయన పురంధేశ్వరి వద్దనే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మీడియా ముందుకు వచ్చారు. చంద్రబాబు వల్లనే తనకు హిందూపురం ఎంపీ టికెట్ దక్కలేదని వాపోయారు. తనకు టికెట్ ఇస్తే ముస్లిం మైనారిటీ ఓట్లు పోతాయని చంద్రబాబు భయపడి తనకు టికెట్ రాకుండా బీజేపీ వారికి చెప్పి అలా చేయించారు అని మండిపడ్డారు. తన రాజకీయాల కోసం 100కి 85% ఉన్న హిందువుల మనోభావాలతో బాబు చెలగాటం ఆడతారా అని ఆయన్ని నిలదీస్తున్నారు. బాబు హిందువుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శిస్తున్నారు. చంద్రబాబు హిందువులను బొందలో పెట్టారు అంటూ తీవ్ర వ్యాఖ్యలే చేశారు. హిందూపురంలోనే హిందూ పదం ఉందని, అది పవిత్రమైన ప్రాంతమని ఆయన అన్నారు. తన రాజకీయ ప్రస్తావన అక్కడి నుంచే అని ఏడాది క్రితమే బీజేపీ పెద్దలకు చెప్పి ఉంచానని, ఆనాడు పొత్తులు లేవని అన్నారు. ఇప్పుడు పొత్తుల పేరుతో తనకు సీటు లేకుండా చేస్తే ఎలా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. తాను మాటకు నిలబడే వ్యక్తిని, తాను తప్పకుండా పోటీ చేస్తానని చెప్పారు. అయితే బీజేపీ హైకమాండ్ ఈ విషయంలో పునరాలోచన చేయాలని కోరారు. ఒకవేళ అదే నిర్ణయం మీద ఉంటే మాత్రం తాను ఖచ్చితంగా ఇండిపెండెంట్గా బరిలో ఉంటానని ఆయన హెచ్చరించారు. అంతేకాదు, హిందూపురం ఎంపీగా ఎమ్మెల్యేగా కూడా 2 సీట్లకు పోటీ చేస్తానని స్వామీజీ చెప్పడం సంచలనంగా మారింది. స్వామీజీ ఆధ్యాత్మికంగా చాలామంది ప్రజానీకానికి చేరువయ్యారు. ఆయన సేవా కార్యక్రమాలను హిందూపురంలో పెద్ద ఎత్తున చేస్తారు. ఆయన పోటీ చేయడం వల్ల కూటమిని, అందులో టీడీపీకి భారీ నష్టం వాటిల్లుతుందని టాక్. హ్యాట్రిక్ విజయం కోసం హిందూపురం అసెంబ్లీకి బాలయ్య పోటీ చేస్తున్నారు. అలాగే హిందూపురం ఎంపీ సీటు టీడీపీ తీసుకుంది. ఓట్లు భారీగా చిల్లితే మాత్రం అది కూటమికి దెబ్బే. పైగా బాబుని హిందూ వ్యతిరేకగా స్వామీజీ చిత్రీకరిస్తూ తన ప్రవచనం మొదలు పెడితే బీజేపీకి కూడా ముప్పే అంటున్నారు. మొత్తానికి స్వామీజీ ధర్మాగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు ఎంపీ సీటు విషయంలో బీజేపీ హైకమాండ్ జోక్యం చేసుకుంటుందా లేక లైట్ తీసుకుంటుందా అన్నది చర్చగా ఉంది.